దాని పట్ల మన భక్తి విశ్వాసాలను వెల్లడిస్తున్నాం. ఉత్తమ పౌరుల బాధ్యతను నిర్వహించడంలో మనలో ప్రతి ఒక్కరం ప్రదర్శించే శ్రద్ధాశక్తుల మీద దాని ప్రతిష్టా ప్రాభవం ఆధారపడి ఉన్నాయి. సువర్ణాక్షరాలలో లిఖించబడ్డ దాని పవిత్ర చరిత్ర మన దేశానికి సత్కీర్తిని సమకూర్చి ఉత్తమ కృషి సల్పడానికి మనకు ప్రోత్బలాలు అందజేస్తుంది. మన జాతీయ పతాకం పట్ల అచంచల విశ్వాసాన్ని వ్యక్తీకరిస్తూ మనం అక్షరాల తత్పదానుగాములమని మనలో ప్రతి ఒక్కరూ దాని ప్రాభవ వైభవాలను తోదింపు చేయడానికి అనువైన అవిరళ కృషి చేసి సభ్య దేశాలలో సగర్వంగా సమున్నతంగా అది ఎగిరేటట్లు చేస్తామని ప్రకటిస్తున్నాము. ఈ జూలై నుంచి మేము సెప్టెంబర్ వరకు, ఈ లాస్ట్ సెప్టెంబర్ వరకు చేసిన యాక్టివిటీస్ ఏంటంటే డాక్టర్స్ డే. ఫస్ట్ డైనెస్టిక్ ఇయర్ అనేది జూలైతో స్టార్ట్ అవుతుంది. జూలై 1 మేము గవర్నర్ ఆదేశాల మేరకు పర్టికులర్లీ కరోనా బ్యారియర్స్గా మేము గుర్తించి ప్రభుత్వ దవాఖానాలు, గన్పూర్లో ఉన్న ప్రభుత్వ దవాఖానాలో ఉన్న 8 మంది డాక్టర్స్కు మేము ఘనంగా సన్మానించడం అనేది జరిగింది. ఆ సన్మానించడంతో పాటు ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్ కోసం మనిషి ఒక డాక్టర్కు ఒక మొక్కను కూడా అందజేయడం జరిగింది. ఇక రెండో యాక్టివిటీగా మేము ఈ కరోనా అవేర్నెస్ ప్రోగ్రాము సందర్భంగా గవర్నర్ ఆదేశాల మేరకు అక్కడ మేము చెప్పగానే మనకు సహకరించిన సిహెచ్ సదానందంకు ఆయన ఒక 100 మాస్కులు మన పర్టికులర్ ఒక చైర్మన్గా వివరించి ఒక పర్టికులర్గా 100 మాస్కులు అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆయనకు మనకు చైర్మన్గా వివరించి ఆ 100 మాస్కులు అనేది కరోనా అవేర్నెస్ క్రియేట్ చేస్తూ డొనేట్ చేసినందుకు మాకు సదానందం గారికి మాకు కృతజ్ఞతలు. అదేవిధంగా గూడూరు స్కూల్లో కరోనా అవేర్నెస్ కలిగించి జూలైలోనే మాస్కులు అనేది కుసా నరేష్ గారి ఆధ్వర్యంలో మా ఒక 100 మాస్కుల వరకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది పిల్లలకు. నరేష్ గారికి కూడా మా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ కరోనా అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఈ మాస్క్ డిస్ట్రిబ్యూషన్ చేసినందుకు. తర్వాత ఇంకా బాపురావు గారి అంగన్ రిలీఫ్ కింద బాపురావు గారు 25 కిలోల బియ్యం, 50 కిలోల బియ్యంను వేరే ఇతరత్ర సామాగ్రి ఇస్తూ అంగన్ రిలీఫ్ను కండక్ట్ చేయమని చెప్పి సార్ బాపురావు గారు మన క్లబ్ను అందరినీ కోరడం జరిగింది. మన క్లబ్ తరఫున ఒక 250 మందికి మనం అన్నదానం చేయడం జరిగింది. ఆయనకు కూడా మనకు కృతజ్ఞతలు చేస్తున్నాం. డఫ్ అండ్ డఫ్ స్కూల్లో ఫ్రూట్స్, బిస్కెట్స్ పంచడం జరిగింది. అదేవిధంగా అంగన్వాడీ 2 అంగన్వాడీ స్కూల్ ఉన్నాయి. ఆ అంగన్వాడీ స్కూళ్ళకు కూడా ఫ్రూట్స్ అనేది, బిస్కెట్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అదేవిధంగా టీచర్స్ డే అనేది మేము ఆ రోజు సెలబ్రేట్ చేయలేదు, ఒక 10 days అనేది ఆగి సెలబ్రేట్ చేయడం జరిగింది. పామూరులో ఒక టీచర్స్ డే సెలబ్రేట్ చేయడం జరిగింది. ఆ టీచర్ డేతో పాటు ఆ స్కూల్కు టీచర్స్ డే డాక్టర్ కన్నాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది. సెక్రటరీ అయినా డాక్టర్ కన్నాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది. వాటితో పాటు ఆ స్కూల్కు మేము ఒక టెంపరేచర్ రికార్డ్ చేసే మిషన్ ఒకటి, మాస్క్ డిస్ట్రిబ్యూషన్ ఒకటి, నెక్స్ట్ శానిటైజర్ ఒక 5 లీటర్ క్యాన్ శానిటైజర్ కూడా ఇవ్వడం జరిగింది. హరీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడికి ఒక 10 మంది బెగ్గర్స్కు మేము బస్ స్టాండ్ సమీపాన ఒక 10 బ్లాంకెట్స్ అనేది బెగ్గర్కు పంచడం జరిగింది. అదేవిధంగా మా కోరిక మేరకు హరికిషన్ రెడ్డి గారు మా కోరిక మేరకు గ్రామ పంచాయతీ సిబ్బందికి, ఒంటరి వృద్ధులకు ఒక 20 బ్లాంకెట్స్ ఈరోజు అనేది స్పాన్సర్ పామూరు గ్రామంలో స్పాన్సర్ చేయడం. ఆర్య బర్త్డే సందర్భంగా ఒక 150 మందికి మనము అన్న ప్రసాదన వితరణ కార్యక్రమం అనేది బస్ స్టాండ్ సమీపంలో జరిగింది. ఈ విధంగా ఒక 15 నుంచి 20 కార్యక్రమాలు అనేది ఈ 2 నెలల కాలంలో చేయడం జరిగింది. ఐ క్యాంప్ అనేది మ్యాక్స్ రీజన్ ఆధ్వర్యంలో పల్లవి హాస్పిటల్లో ఒక 50 మంది పేషెంట్లను అనేది చూడడం జరిగింది. ఇంకొకటి డయాబెటిక్ క్యాంప్ అనేది చారీసార్ హాస్పిటల్లో ఒక ఈ ఇయర్లో జూలై నుంచి ఇప్పటి వరకు కొంత కరోనా ఎఫెక్ట్ వల్ల కూడా మనం ఎక్కువ కార్యక్రమాలు చేయడం లేదు. అయినా కానీ మనకు తోచిన విధంగా మన పిఎస్ టీం చేయడం జరుగుతుంది.
చాలా మంచి కార్యక్రమాలను కూడా మనం అందిస్తున్నాం. డయాబెటిక్ క్యాంప్ అయినా, ఐ విజన్ అయినా, హంగర్ రిలీఫ్ సంబంధించిన అన్నీ కూడా మనకు 5 కాజెస్ని కూడా బేస్ చేసుకొని చేయడం అనేది చాలా ముఖ్యం. కాబట్టి దాని అన్నీ కూడా మనం పాటించాలని అధ్యక్షులు మరియు కార్యదర్శులకు నేను ఆదేశిస్తున్నాను. మరి ఈ లయన్స్ క్లబ్ తోటి మాకు 2009 నుంచి అనుబంధం ఏర్పడింది. లయన్స్ క్లబ్ అంటే సామాజిక కార్యక్రమాలు, మిగతా సేవా కార్యక్రమాలు చేస్తారు. ఇక్కడ ప్రత్యేకత ఏమంటే ఆధ్యాత్మికంగా కూడా ఈ క్లబ్ ప్రార్థిస్తున్నాం. 2009లో మొట్టమొదటిసారిగా విమానం దేవాలయం బ్రహ్మోత్సవాలకు 20,000 రూపాయలు లయన్స్ క్లబ్ నుంచి ఇచ్చి ఆ ప్రోగ్రాంగా ఇంకొకటి లయన్స్ భవన్ కూడా ఇప్పటికీ మనకు ప్లాస్టరింగ్ మొత్తం కంప్లీట్ చేసినాం. కొంచెము మొన్న ఈ 2 చిట్టీల ద్వారా మనకు ఒక 3 లక్షలు వచ్చింది కమిషన్ రూపంగా. ఆ 3 లక్షలు ఖర్చు పెట్టినాం. మొన్న మన బాబురావు, మన మల్టిపుల్ లీడర్ బాబురావు, ఆయన మనకు ఇస్తానని మాట ఇచ్చిండు జాన్వరికి. మొన్న ప్రత్యేకంగా మన గన్పూర్లో వచ్చి లయన్స్ భవన్ చూసి ఒక 1 lakh మనకు చేయడం జరిగింది. అది దాంతో 4 లక్షలు ఇప్పుడు ఖర్చు పెట్టి ప్లాస్టింగ్ మొత్తం కంప్లీట్ చేసినాం. శానిటరీ ఒకటి ఉన్నది, ఎలక్ట్రికల్ ఉన్నది ఒకటి, ఫ్లోరింగ్ ఉన్నది, మన ఈ డోర్స్ గుడి వరకు ఉన్నది. ఈ 4 ఐటమ్స్ మిగిలినాయి. కింద గ్రౌండ్ ఫ్లోర్ కంప్లీట్ చేయడానికి మనం ఇంకా వైసీపీ కూడా ఆల్మోస్ట్ దగ్గర పడ్డాయి పైసలు ఇచ్చాడు. ఇక ప్రాబ్లం అంటే ఇక పైసల ప్రాబ్లం అయితే ఉన్నది. ఇక మళ్ళీ ఎవరిని చూస్తారా ఇక దాని కొరకు మరి ఈ ఫైనాన్స్ విషయం కూడా చాలా పెండింగ్ ఉన్నది. వాళ్ళ సోమశేఖర్ కూడా మాట్లాడిండు. ఈ నెలల్లో ఖచ్చితంగా మీటింగ్ పెట్టి ఫైనాన్స్ మొత్తం క్లియర్ చేద్దాం. దసరా పండుగ తర్వాత వచ్చే సండే, దసరా పండుగ శుక్రవారం వస్తుంది, వచ్చే శనివారం లేదా ఆదివారం ఉన్నాం ఏదైనా పెట్టేసి బుధవారం దసరా అయిపోయినాక బుధవారం నాడు ఫైనాన్స్ స్పెషల్లీ ఫైనాన్స్ మీటింగ్. మన జనరల్ బాడీ మీటింగ్ కానీ లయన్స్ క్లబ్ సంబంధంగా లేదు. స్పెషల్గా ఫైనాన్స్ మీటింగ్ అంటూ లయన్స్ భవన్, ఈ 2 మన ఎజెండా. ఈ 2 ఫైనాన్స్ నుంచే హోస్ట్ చేస్తాం మనం. అది మన లయన్స్ భవన్నే పెడదాం. అప్పటి వరకు ఈ లైటింగ్, ఫ్యాన్లు మనం కంప్లీట్ చేద్దాం. ఇది మన ఫైనాన్స్ అన్ని మంత్స్ లెక్క అయిపోయింది. ఇయర్ వైజ్గా 12 నెలలు ఒకటి ఇయర్ వైజ్గా అవి చేసి బ్యాలెన్స్ షీట్ అది మనం బుచ్చిబాబుతో వేయించడం జరుగుతుంది. ఈ వారం రోజులు పెట్టాం. అయిన తర్వాత మనం ఫైనాన్స్ మీటింగ్ మనం బుధవారం నాడు అట్లా పెట్టేసుకుంటాం. బుధవారం తర్వాత బుధవారం మనం పెట్టేసుకుంటాం. ఇంకా మనకు జోన్ చైర్మన్, జోన్ అడ్వైజర్ మీటింగ్ ఉన్నది ఇప్పుడు అక్టోబర్. దానికి ప్రిపేర్ కావాలని జోన్ చైర్మన్ జరుగుతుంది. ఈ యొక్క సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి క్లబ్ అధ్యక్షులు దుష నరేష్ గారికి, కార్యదర్శి డాక్టర్ ఎం కరుణాకర్ రెడ్డి గారికి, జెర్సీ వీటి శ్రీనివాస్ గారికి, చార్టర్ ప్రెసిడెంట్ సత్యనారాయణ గారికి, మరి ఈ సంవత్సరము గవర్నర్ పోటీలో ఉన్నటువంటి వ్యక్తి నేను హరికిషన్ రెడ్డి గారికి తప్పకుండా వారందరూ కూడా పూర్తి సహకారం అందజేసి ఈసారి అందరూ కూడా సపోర్ట్ చేసి హరికిషన్ రెడ్డి గారిని గెలిపించే ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. సభకు నమస్కారం. కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి. ఇంకా కార్యక్రమాలు ఇంకా జరగాలి. ఈ అవకాశం మీకు 365 రోజులే. అందులో 365 రోజులు 90 రోజులు అయిపోయినాయి. 90లో మిగతా రోజులలో సాధ్యమైనంత వరకు మనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. ఎందుకంటే హోస్టులు మీకు తప్పనిసరిగా ఎవరో ఒకరు దొరుకుతారు. చేసేటోళ్ళు ఉంటేనే హోస్టులు దొరుకుతారు. మన వాళ్ళు ముందుకు రారు. మనం చేసినప్పుడు హోస్ట్ తప్పనిసరి దొరుకుతారు. అన్ని రూపాయలు ఖర్చు మనం దేవుడిని పెట్టుకోకుండా స్పాన్సర్లు దొరకబట్టుకోవాలి, కార్యక్రమం చేయాలి. కాకపోతే కొద్ది సమయం పోతుంది. మనం ఈ పదవి తీసుకున్నప్పుడు సమయాన్ని తప్పనిసరిగా వెచ్చించాలి. కాబట్టి ఇది నా సలహా సూచనల, ఎందుకంటే పాస్ట్ ప్రెసిడెంట్గా నా సలహా సూచనలు తప్పనిసరిగా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. ఇప్పుడు దశ ఈసారి అదేవిధంగా కాళ్ళ తాతయ్యలు
అది మా కొడుకు పుట్టిండు, నార్మల్ డెలివరీ అయింది, అమ్మాయి బాగున్నది, బాబు బాగున్నాడు, మా కొడుకు కూడా బాగున్నాడు. ఆ దేవుని వల్ల అన్ని క్షేమం జరిగినాయి. నెక్స్ట్ హోస్ట్ ఎప్పుడు చేసినా కూడా ఆ హోస్ట్ ఖర్చు అంతా నేనే పెడతా, అందేనా గుడ్డే. అది నేను ఆ వాగ్దానం మీకు, అది డిఫరెంట్గా ఉంటుంది. తప్పనిసరిగా ఇంట్లో ఉంటానో బయట ఉంటానో ఏదో ఒకటి చేస్తాను, తప్పనిసరిగా చేస్తారని ఆశిస్తూ ముందుకు మీరు సభ అధ్యక్షులు కంప్యూటర్ ఇన్స్టాల్ అధ్యక్షులు లైన్ నరేష్ గారు, కార్యదర్శి ఇతర లైన్స్ పెద్దలు, క్యాండిడేట్ గారి చేరినటువంటి యొక్క సీనియర్ లైన్ పిఆర్సీ లైన్ వెంకటరెడ్డి గారు, డాక్టర్ సత్యనారాయణ గారు, చైర్మన్ డిటి శ్రీనివాస్ గారు, ఈ స్థలదాత ఇవాళ మన మీటింగ్ కోసం ఈ ఇచ్చినటువంటి యొక్క హాల్ ఇచ్చినటువంటి యొక్క శ్రీ లైన్ రంగాచారి గారు, నమస్కారం. పేరు పొందిన సభ్యులందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ సంవత్సరం మంచి సంవత్సరం మనకందరికీ శుభము ఆనందదాయకంగా గెలవాలని కోరుకుంటా ఉన్నాను. ఇప్పటికే ఇంతమంది కాజాబాయి చెప్పినట్టుగా గడిచిపోయినాయి. ఇంకా ఏమేమి ప్రోగ్రాములు చేస్తారో మరి ఏం ప్లాన్ ఉందో ఆ ప్లాన్ అంతా ఒకసారి నాకు పలానా కార్యక్రమాలు చేస్తాం, ఒక నెలలో ఈ కార్యక్రమం ఉంటుంది, ఇట్లా ఫాలో అప్ ప్రోగ్రామ్ ఒక ఎజెండా ఖచ్చితంగా చెప్పినట్టు ఒక ఎజెండా తయారు చేసుకుని ఈ ప్రోగ్రామ్తో నేను ముందుకు పోతున్నాం. ఏ హాస్పిటల్ ఏ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తారు, దీనికి సహకరిస్తున్న వాళ్ళని హాస్పిటల్ సలహాలు తీసుకొని వాళ్ళ సహకారంతో ఆ కార్యక్రమం నిర్వహించుకోవాల్సిందని ఈ కార్యక్రమం చాలా ఆనందదాయకంగా సంతోషంగా జరిగిపోతున్నది. ఈ యొక్క హాల్ యొక్క మహిమ, అయ్యగారి యొక్క మహిమ చక్కగా మంచిగా అనిపిస్తున్నది. అయితే ఈ సంవత్సరం ఉన్నటువంటిగా కరోనాకు సంబంధించినటువంటి బ్యాచ్లు 1-2 ఇబ్బంది పెట్టినాయి. ఇది కొద్దిగా తేరుకున్నటువంటి బ్యాచ్ కాబట్టి అధ్యక్షుడు కార్యదర్శి కొద్దిగా హుషారుగానే ఉన్నారు, కానీ ఇంకా అట్లాగే కోశాధికారి కూడా ఉండి ఇప్పుడు డాక్టర్ సాబ్ చెప్పినట్టుగా ఏ కార్యక్రమాలైనా కూడా కొద్దిగా జనాలకు తెలిసినట్టుగా కొద్దిగా ప్రీ ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ కార్యక్రమాలు ఏదో హడావుడిగా గాలికి వచ్చినటువంటి కార్యక్రమాలు చేయకుండా కొద్దిగా ఖచ్చితంగా అనుభూతి చేయండి. ఈ కార్యక్రమాలు చేస్తామనుకుంటాను, ఇంకెవరైనా స్పాన్సర్షిప్ కావాలన్నా ఎవరికైనా చేయాలన్నా అనేటువంటి చేసుకుంటూ క్యాలెండర్ ఈవెంట్స్తో పాటుగా ఏదైనా వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నం చేయాలి. అది మీ బ్రాండ్ ఇమేజ్ పడాలి. ఏ క్లబ్ యొక్క ప్రెసిడెంట్ అయినా కూడా అది ఆయన సొంతం, అది ఎవరో చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఒక్కొక్క కార్యక్రమాలు నీ ఆల్బంలో నువ్వు ఎట్లా పోజులు పెట్టి ఫోటో దిగుతావో అట్లా దిగాలి. అట్లా చేస్తే తప్ప మనకు తృప్తి ఉండదు. సంవత్సరం అంతా గడుస్తుంది, ఉన్న పైసలు వస్తాయి, కానీ నీదంటూ ఒక ప్రత్యేకమైనటువంటి బ్రాండ్ ఇమేజ్ లేకుండా ఉండేటువంటి కార్యక్రమాలు కాకుండా మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. సభకు నమస్కారం. సాయంకాల స్వాగతం అందరికీ తెలియజేసుకుంటూ వేదిక పైన పెద్దలందరికీ లైన్ మిత్రులందరికీ స్వాగతం. క్యాండిడేట్ గురించి చెప్పమని చెప్తున్నారు. మన హరికిషన్ రెడ్డి గారు చాలా ఉత్సాహంగా వస్తున్నారు, కానీ మధ్యకి వచ్చే వరకే నీరు గారుస్తున్నాడు. మరి అది మా క్లబ్ మన మెంబర్స్ తప్ప, లేకపోతే మీరు మరి ఎందువల్ల ఇదవుతున్నారో ఈ ఇయర్ కూడా మరి ఆ ఉత్సాహాన్ని కంటిన్యూగా ఉంటే మేము కూడా మీతో పాటు ప్రోత్సాహం ఇచ్చి మీకు సహకారాలు అందిస్తామని చెప్పేసి, నా వంతు సహకారం కూడా మీకు అందిస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తాం. సభాధ్యక్షులు లైన్ దొసా నరేష్ గారు మరియు సెక్రటరీ, డ్యాన్స్ మీద ఉన్న పెద్దలందరికీ మరియు ఉన్న తోటి మిత్రులందరికీ సాయంకాలం నమస్కారాలు. నిజంగా ఈసారి మంచి డైనమిక్ టీం ఉంది అని వాళ్ళను చూడగానే మనకు ఒక లేని ఉత్సాహం వస్తుంది. ఇందాక కాజా గారు చెప్పారు, మీరు ఏదైతే చేస్తారో ఇది చేసే దాని మీదనే డిపెండ్ అవుతుంది. 100% కరెక్ట్. వాళ్ళ ఉత్సాహం తగ్గట్టు, వాళ్ళ యంగెస్ట్ తగ్గట్టు వాళ్ళు చేసే పనులు, వాళ్ళ యాక్టివిటీస్ ఎట్లయితే ఉంటుందో ఆల్మోస్ట్ 80% ఇక్కడ ప్రెసిడెంట్లు అయిన వాళ్ళే ఉన్నారు అనుకోండి. ఇలా స్పిరిట్ తోటి ఇంకా ముందుకెళ్ళే ఆస్కారం ఉంటాయి, కొత్త కొత్త ఆలోచనలతోటి. ఆల్మోస్ట్ ఇప్పుడు అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి, అందరు హెల్ప్ చేసేటటువంటి 100% లైన్ అంటేనే మనకు ఒక స్పెషల్
గంటూరులో కానీ స్టేట్లో కానీ ఇండియాలో కానీ ప్రపంచంలో కానీ లైన్ అంటే ఒక గుర్తింపు. అలాంటి గుర్తింపు మనందరికీ ఉంది. ఆల్మోస్ట్ 100% మనంతా దగ్గర డబ్బులు ఉన్నాయి. కాకపోతే కొత్త విధానం, వాళ్ళు ఏది చేస్తే బాగుంటుంది, ఇది చేద్దాం అనుకుంటున్నాం, మీ సపోర్ట్ కావాలి అని వాళ్ళు ఎంకరేజ్ చేయడం వల్ల మనకు కూడా ఉత్సాహం వస్తుంది. కొత్త కొత్త ఆలోచనలతోటి ఇక్కడ నుంచి ఇంకా మన గంటూరు లైఫ్లో ముందుకు పోయి గంటూరులో నియోజకవర్గం ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి ఇక్కడ గంటూరులో క్లబ్ యొక్క మెంబర్స్ ఇంతమంది ఉన్నారు, ఇంతమంది యాక్టివిటీస్ ఉన్నాయి అనే యొక్క స్పిరిట్ తోటి వాళ్ళ యొక్క ఆలోచన విధానాలు కూడా మన వైపు మారాలనే ఉద్దేశంతో మనం ఇంకా ముందుకు వెళ్ళాలనే ఆలోచనతో తెలియజేస్తున్నాను. వారికి నా వంతుగా మరి అలాగే కొత్త మరవడి ఏదైతే ఉందో వాళ్ళు ఏదైతే చేస్తారో నా యొక్క సపోర్ట్ 100% ఉంటుందని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ, అధ్యక్షులకు నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. లయన్స్ క్లబ్ ఆఫ్ గన్పూర్ స్టేషన్ తొలి సర్వసభ్య సమావేశానికి విచ్చేసిన అధ్యక్షత వహించిన అధ్యక్షులకు, వేదిక మీద ఉన్న పెద్దలకు మరియు వేదిక మీద ఉన్న తోటి లైన్ మిత్రులందరికీ సాయంకాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నేను సిమెంట్ బెంచీల ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నాం. అది మనం ఒక 2 సంవత్సరాల కింద అనుకున్నాం. అది ఇప్పుడు బెంచెస్ తయారై ఉన్నాయి. మీరు ఎవరైతే వాలంటరీగా చెప్తే నేను నేమ్స్ రాసుకొని ఒక 10-15 రోజులలో మనం గన్పూర్లో వేద్దాం. అది సిమెంట్ బెంచ్కి అయ్యే ఖర్చు ఒక బెంచ్కి మనకు 3000 అవుతుంది. మన ఎవరి స్మారకం కానీ జ్ఞాపకం నేమ్ వస్తుంది, మన లయన్స్ క్లబ్ ఆఫ్ గన్పూర్ స్టేషన్ నేమ్ వస్తుంది. మీరు చెప్పిన ప్లేస్లోనే దాన్ని తీసుకెళ్ళి వేయడం జరుగుతుంది. అది ఈ 10 రోజులలోనే చేద్దాం. మీరు ఎవరైనా ఉంటే వాళ్ళ నేమ్స్ కానీ నాకు ఇవ్వండి. నేను మా నాన్నగారి పేరు మీద ఒక 4 బెంచీలు ఇవ్వడానికి నేను ఆల్రెడీ నేమ్స్ కూడా రాయించాను. మీరు కూడా ఎవరైనా చార్టర్ మెంబర్లను సన్మాన కార్యక్రమం అనేది నేను చేస్తానన్నా అని అందాం అనుకుంటున్నాను. నెక్స్ట్ మంత్ ఉంటుంది అది. అదే చార్టర్ మెంబర్ కాదే, మన క్లబ్ చార్టర్ మెంబర్లు అందరూ చార్టర్ ఓన్లీ పాస్ట్ ప్రెసిడెంట్లు కాదు, చార్టర్ మెంబర్లు. చార్టర్ మెంబర్లు, చార్టర్ ప్రెసిడెంట్లు కాదు. నేను ఒక్కడే ఉంటాడు చార్టర్ ప్రెసిడెంట్. చార్టర్ మెంబర్లు. నేను మన క్లబ్ మెంబర్ ప్రెసిడెంట్లు అంటాను. 6 మంది ఉన్నాం. అదే ఎంతమంది అని ఉండని అయితే చార్టర్ మెంబర్లను సన్మాన కార్యక్రమానికి అట్లనే పాస్ట్ ప్రెసిడెంట్లను కూడా అలాగనే మీరు అన్నట్టు నేను ఆ రోజు కూడా రాయించిన మా అమ్మ నాన్నల పేరుతో ఒకటి సిమెంట్ బల్ల, సిమెంట్ అది కూడా నేను ఒకటి ఇస్తాను ఒప్పుకుంటాను. ఇది కూడా 2వ ఫ్లోర్లో ఉన్నాం మనం. చక్కటి భవనం, ఆ కోరిక మేరకు మంచిగా ఈ కన్వెన్షన్ మినీ కన్వెన్షన్ కార్యక్రమం శుభసూచకంగా చిన్న సత్కారం చేసినాం. మరొకసారి అయ్యగారి అప్పట్లో మధ్యలో మనం దయచేసి మిత్రులారా, పెద్దలు మన సార్ కూడా వచ్చారు, పీడీజీ అనుభవం ఉంటుంది, వారికి కూడా చెప్తున్నాను. ప్రతి పాస్ట్ ప్రెసిడెంట్ నాతో ఒక 10 రోజులు తిరగాలి. దయచేసి దండం పెడుతున్నా మీకు, దండం 2 గేదెలు దండం పెడతాను. నాతో ఒక పాస్ట్ ప్రెసిడెంట్ ఒక 10 రోజులు, పాస్ట్ రీజన్ చైర్మన్లు చాలా దండిగా వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని వాళ్ళు ఎప్పుడు వాళ్ళ వీలున్నప్పుడే తీసుకొని పోతా. పాస్ట్ ప్రెసిడెంట్ మాత్రం చేయండి. మిత్రులారా, మనకు తెలిసిన మిత్రులు ఎక్కడైనా మన కమ్యూనికేషన్స్, మనకు తెలిసిన బంధువులు పలానా లైన్ మెంబర్ అయినా కానీ ఏ రూట్లో ఒక రూట్లో మనం శోధించి ఛేదించి మనకు గన్పూర్ క్లబ్ సహకరించమని కోరాలి. డైరెక్ట్ పోరాడకుండా ప్లీజ్ కోఆపరేట్ విత్ మీ. అందరూ మీరు సహకరించాలని కోరుతూ మీ తీర్మానాన్ని నేను ఒప్పుకుంటూ నమస్కారాలు తెలియచ్చు. చాలా కృతజ్ఞతలు, అభినందనలు. నరేష్ గారు, జోన్ చైర్మన్ వికి శ్రీనివాస్ గారు, చార్టర్ ప్రెసిడెంట్ సత్యనారాయణ గారు, అలాగే టుడే ప్రపోజ్డ్ క్యాండిడేట్ ఫర్ ద ఆఫీస్ ఆఫ్ SVDG for the year 2021-22-23 హరికిషన్ రెడ్డి గారు,
క్లబ్ సెక్రటరీ డాక్టర్ కరుణాకర్ రెడ్డి గారు, ఈరోజు మనకు ఈ ప్రాంత యొక్క హాల్ను మనం అవకాశం ఇచ్చినటువంటి రాజు గారికి, లింగాచార్య గారికి, సభ్యులందరికీ నమస్కారాలు. మిత్రులారా, హరికృష్ణ రెడ్డి గారిని మనము ఎస్పీడీజీగా ప్రపోజ్ చేయడం చాలా శుభ పరిణామం. అయితే ప్రపోజల్తో మాత్రమే కాకుండా వారికి అన్ని రకాలుగా మనం సహాయం చేయాలి. మన మాట, మన సమయము, అలాగే మనస్ఫూర్తిగా మనందరం వారికి కోఆపరేట్ చేయాల్సిన సమయం ఇది. కనుక లయన్స్ క్లబ్ ఆఫ్ గన్పూర్ వారి క్లబ్ నుంచి గవర్నర్ చేసింది, వారి చిల్డ్రన్ నుంచి కూడా స్పాన్సర్ క్లబ్ నుంచి కూడా వర్ధనపేట నుంచి, అలాగే కాకతీయ క్లబ్ నుంచి కూడా గవర్నర్ చేసింది. అలాంటి మంచి శక్తియుక్తులు ఉన్నటువంటి క్లబ్ కనుక ఈసారి మనం అదే టెంపో కొనసాగించి ఎప్పుడు కూడా మనం న్యాయబద్ధంగా నైతికతతోనే మనం ముందుకు సాగుతాం. అనైతిక చర్యలకు ఎప్పుడు పాల్పడే క్లబ్ కాదని నిరూపించాం. దానికి అన్ని విషయాలు భగవంతుడు సహకరించాడు. మరి ఈ సంవత్సరము హరికిషన్ రెడ్డి గారికి కూడా అదే అవకాశం. పీడితులందరూ హరికిషన్ రెడ్డి గారిని ఎందుకు ప్రపోజ్ చేయాలని ఒకవేళ అడిగితే ఏదో మా క్లబ్బులు అందరి కనుక ఉన్నారని కాకుండా మనం చక్కటి న్యాయబద్ధమైనటువంటి కారణం చెప్పాలి. గతంలో వెంకటేశ్వరరావు గారు కన్నా పరశురాములు గారికి అవకాశం ఇచ్చి విత్డ్రా అయిన సమయంలో, లాస్ట్ ఇయర్ 4 క్యాండిడేట్లు పోటీలో ఉన్న సమయంలో, ఎందుకంటే బయట చరిత్ర క్లబ్ సభ్యులకు కొన్ని తెలియదు, కానీ అవగాహన రాహిత్యంతో ఏదో ఒక మాట పిలిస్తే కష్టం. అయితే పీడితులందరూ కూర్చోబెట్టి వెంకటేశ్వరరావు గారికి మనం సపోర్ట్ చేయాల్సిన సమయం ఇది, కనుక మీరు విత్డ్రా కావాలని చెప్పినప్పుడు మొట్టమొదట పెద్దల మాట మీరు విత్డ్రా అయినటువంటి వారు హరికిషన్ రెడ్డి గారు. కనుక మీరు చెప్పింది మేము చెప్తే సర్టిఫికేషన్ అని, కనుక విత్డ్రా అయినటువంటి ఒక మంచి మనసుతో విత్డ్రా అయ్యారు. అది వారి గొప్పతనం. కనుక సెకండ్ థాట్కి అవకాశం లేకుండా వారు విత్డ్రా అయ్యి మన అంటే పెద్దల సహకారం వారు పొందుకున్నారు. కనుక ఈసారి వారికి అందరము మన సహాయ సహకారం అందిద్దాం. గతంలో ఉన్న హరికిషన్ రెడ్డికి మనకి చాలా తేడా ఉంది. ఈజ్ మెచ్యూర్డ్ అప్కమింగ్ లీడర్. సో డే బై డే ఈజ్ చేంజింగ్. జిల్లాలో చాలా మంది నుంచి ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ వారి తరఫున వస్తున్నాయి. కనుక ఒక విషయాన్ని మనందరం గమనించి మన లోపల ఉన్నటువంటి నెగిటివ్ వైబ్రేషన్స్ పక్కన పెడదాం. ఎందుకంటే మనం గట్టిగా లేకపోతే రకరకాల మాటలు మాట్లాడుతుంటాం. కనుక లెట్ us స్టాండ్ విత్ ఎ ఫర్మ్ డెసిషన్. లెట్ us సపోర్ట్ హిమ్. ఆయన మనం సహకరిద్దాం. వారిని 2023కి నాయకుడిగా మనము ఎస్వీడీజీగా చూడాలి మనం. అందరూ సహకరించాలని కోరుతూ, నరేష్ గారి నాయకత్వంలో చక్కటి కార్యక్రమాలు చేస్తున్నారు. కరుణాకర్ రెడ్డి గారు కూడా చక్కగా అనేక ప్రోగ్రాంలకు సభ్యులందరి సహకారాన్ని మరి మేము అందించుకొని అందరి సహకారం తీసుకొని మంచి ప్రోగ్రాం చేస్తున్నారు. అందుకు బట్టి వారిని అభినందిస్తూ, మిత్రులారా, జోన్ చైర్మన్గా కూడా జిల్లాలో గవర్నర్ గారి నుంచి మంచి ప్రశంసలు పొందుతున్నాం. అంటే లయన్స్ క్లబ్ ఆఫ్ గన్పూర్ మంచి ప్రోగ్రామ్స్. అలాగే ఈసారి డీసీలుగా ఉన్నటువంటి వారు ఎంతమంది జిల్లా నుంచి డీసీలుగా మనం పొందాము. అందరూ ఇప్పటి వరకు చక్కటి ప్రోగ్రాం చేసినాం. ఈసారి జిల్లాలో కూడా మన బాధ్యత ఎక్కువ ఉన్నది. మన చీఫ్ కోఆర్డినేటర్ గారు, డిస్ట్రిక్ట్ చీఫ్ కోఆర్డినేటర్ గారు మాచల సత్యనారాయణ గారు,
అలాగే డిస్ట్రిక్ట్ చీఫ్ అడ్వైజర్ జాన్పల్లి, అలాగే చాలా పోర్ట్ఫోలియోస్ కూడా మనకు రాజుని గారు ఇవ్వడం జరిగింది. వాటన్నిటిలో సమర్థవంతంగా మనము నిరూపించుకొని మన క్లబ్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన విషయాన్ని జ్ఞాపకం చేస్తూ మీ అందరినీ ప్రత్యేకంగా అభినందిస్తూ హరికిషన్ రెడ్డి గారిని యునానిమస్గా పోటీకి వచ్చినా పోటీ ఏం రాలేదు, పోటీ ఏమీ లేకుండా ఏకగ్రీవంగా హరికిషన్ రెడ్డి గారిని క్యాండిడేట్గా మనం ప్రపోజ్ చేసుకున్నందుకు మనం అందరినీ అభినందించుకుందాం. వారిని గెలిపించుకొని గన్పూర్కు మరొక మంచి పేరు తీసుకురావాల్సింది కోరుతూ నా మాట ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరు ఏ మాట వినకున్నా కానీ మన జాన్పల్లి గారి మాట మనకు 100% మనకు అందించే తృప్తినిచ్చే క్లబ్ తృప్తినిచ్చింది, నాకు తృప్తినిచ్చింది. ఒకసారి మనం వారికి కర్తవ్య సమయంగా మనం కృతజ్ఞతలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ప్రెసిడెంట్స్ అండ్ రీజన్ చైర్మన్స్. కోట్ ఆఫ్ థ్యాంక్స్. ఈరోజు జనరల్ బాడీ మీటింగ్కు విచ్చేసినటువంటి పూర్వ జిల్లా గవర్నర్ గారు లయన్ కేసీ జాన్పల్లి గారికి, మరియు మన చార్టర్ ప్రెసిడెంట్ లయన్ సత్యనారాయణ గారికి, మరియు లయన్ హరికిషన్ రెడ్డి గారికి, ఈరోజు సమావేశానికి మనకు ఈ స్థలాన్ని అందించినటువంటి లయన్ కడకోట రంగాచార్యులు గారికి, మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి సీనియర్ లయన్ మిత్రులకు, సీనియర్ ప్రెసిడెంట్స్ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నేషనల్ యాంథమ్ అందరూ దయచేసి నిలబడాల్సిందే కోరుతున్నాం. ఈరోజు మన హోస్ట్ మన పూర్వ జిల్లా గవర్నర్ గారు కేసీ జాన్బారి గారు ఈరోజు హోస్ట్. వారికి తప్పట్లతో